పార్టీ ఫిరాయింపుల అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని వ్యాఖ్యానించారు. రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయని, అధికార దాహంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేస్తూ, అదే పార్టీ ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులకు సహకరిస్తోందన్నారు. ఈ ద్వంద్వ వైఖరి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చెప్పాడు కొంతమంది మేము బీఆర్ఎస్ లేవు కాంగ్రెస్ నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా మేము కాంగ్రెస్ నుంచి చెప్తారు. అన్ని రాజకీయ పార్టీలు అప్రిషియేట్ చేశారు. రాజకీయాలు కేవలం అధికారం కోసం కాదు, విలువలు కూడా రాబోయే తరానికి మనం విలువలు నేర్పాలి. డిఫెక్షన్ లా తెచ్చింది మీ పార్టీయే, డిఫెక్షన్ లా తెచ్చింది మీ యొక్క ప్రైమ్ మినిస్టరే. డిఫెక్షన్ లా మీద సవాళ్ళు చేస్తే దాన్ని చింపేది మన మీ నాయకుడు రాజీవ్ గాంధీ. డిఫెక్షన్ లా పెడతాడు, ఇంకేం చేస్తే వీళ్ళు దాన్ని చింపేస్తాడు. కానీ మీరు పెట్టింది గాడిద గుడ్డు, అసలు మీరు పెట్టింది ఇప్పుడు గాడిద గుడ్డు. ఈరోజు 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో రోడ్లు కట్టేది మేము. మీకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎరువులు సబ్సిడీ ఇచ్చేది మేము. మీరు ఇవ్వట్లేదు. రైతు బంద్ పెట్టినట్టు మీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే మాటలు కొద్దిగా పరిపాలన మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్యన మధ్యవర్తి వహించేది మధ్యస్ పార్టీయే. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ మద్దతుమైన వాళ్ళు చేసేది. కాబట్టి కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ తెలంగాణలో రాజకీయాల